మన దేశంలో కొత్త వాహనం కొన్నాక టైర్ల కింద నిమ్మకాయ పెట్టడం ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఒక చిన్న పనిలాగా కనిపించినా దీని వెనుక చాలా పాత నమ్మకాలు, కథలు ఉన్నాయి. అందులో మొదటిది నెగెటివ్ ఎనర్జీస్. మన సాంప్రదాయం ప్రకారం కొత్తగా కొనుక్కున్న వస్తువులు, కొత్త ప్రారంభాలు చాలా దృష్టిని ఆకర్షిస్తాయి. అది మంచి దృష్టి కావచ్చు లేదా చెడు దృష్టి కావచ్చు. అంటే నజర్ కానీ దిష్టి అని అంటాం. నిమ్మకాయను నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించి తొలగించే వస్తువుగా నమ్ముతారు. అందుకే వాహనం మొదటిసారి నడిచే ముందు నిమ్మకాయను ఉపయోగిస్తారు. రెండవది, మన దేశంలో ఏ కొత్త పని మొదలుపెట్టినా దేవతల ఆశీర్వాదం తీసుకోవడం సాధారణ విషయం. నిమ్మకాయ శుభ్రత, శుద్ధి, త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. మూడోది, ఇప్పుడు వచ్చే కథ చాలా మందికి తెలిసిందే. పాత రోజుల్లో వాహనాల కంటే బండ్లు, గుర్రాలు ఎక్కువగా ఉండేవి. అవి మట్టి రోడ్లపై, చెత్త ప్రాంతాలలో ప్రయాణం చేయడం వల్ల గుర్రాల కాళ్ళకు గాయాలు, ఇన్ఫెక్షన్లు వచ్చేవని ఒక నమ్మకం ఉంది. అప్పుడు నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతుందని వాడేవారని చెప్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే నిమ్మకాయల్లో కొంతమేర బ్యాక్టీరియాను తగ్గించే లక్షణాలు ఉన్నా లోతైన ఇన్ఫెక్షన్లను నయం చేసే శక్తి లేదు. దీనికి ఎటువంటి సైన్స్ ఆధారాలు లేవు. వైద్యపరమైన రుజువులు కూడా లేవు. అంటే ఇది ఒక నమ్మకం, ఒక ప్రయత్నం, కానీ చికిత్స కాదు. కాలంతో పాటు ఈ సాంప్రదాయం గుర్రాల నుండి వాహనాలకు మారింది. కానీ అర్థం మాత్రం అదే: సురక్షిత ప్రయాణం.